అంటే తెలుగుదేశంలో గోగిశెట్టి నరసింహారావు గారు, మీరు, వెదుర్ల రామచంద్రరావు గారు, ఏవిఆర్ ప్రసాద్ గారు, ఇట్లా మనకు ఫేసెస్ కనిపిస్తారు. అట్లాగే మనం వైకాపాకి వెళ్ళేటప్పటికి ఒక లెజెండరీ పర్సనాలిటీ ఫ్రమ్ యునైటెడ్ కర్నూలు డిస్టిక్ అంటే మిద్దె శాంతిరాముడు గారి గురించి మనం చెప్పుకుంటాం. అలాగే స్తబ్దుగా ఉన్నటువంటి వాళ్ళు, గతంలో పోటీ చేసి స్తబ్దుగా ఉన్న మర్రి గోవిందరాజులు గారు, ఆయన 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు. అట్లాగే మన నల్లగట్ల నరసింహులు గారి కుటుంబం, ఆయన అసలు నల్లగట్ల నరసింహులు గారి బలిజల వాణిని ఉమ్మడి కర్నూలు జిల్లాలో వినిపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వినిపించినటువంటి సందర్భాలు మీరు చాలా చక్కగా ప్రస్తావించారు. ముందు ఆ పెద్ద ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాలి, నివాళి అర్పించాలి. ఎందుకంటే బలిజల ఉనికిని సాటినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా నేను ఆయనకి ఎంతో రుణపడి ఉంటాను. ఆయన నేను హైదరాబాద్లో 1-2 పర్యాలు కలవడం జరిగింది కూడా. మంచి నాయకుడు, ఖచ్చితంగా బలిజల వాణి వినిపించినటువంటి మంచి గట్టి వ్యక్తి, న్యాయవాదిగా చేశారు. నిజంగా నేనైతే ఈరోజు కొంత నాకు మనసులో బాధ ఉంది. ఏ బలిజల మీటింగ్ జరిగినా అక్కడ ఖచ్చితంగా ఆయన యొక్క ఫోటో పెట్టుకొని నివాళులు అర్పించి స్టార్ట్ చేయాలనేది నా యొక్క కోరిక కూడా. ఎందుకంటే ఆయన అంతటి పటిష్టమైనటువంటి నాయకుడే. ఎందుకంటే ఆళ్ళగడ్డ శాసనసభ నుంచి పోటీ చేశారు, లోక్సభ నుంచి పోటీ చేశాడు ఆయన. తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంటంటే నరసింహారావు గారు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు, ఆయన రాయలసీమ జిల్లాలకి ఆయన వచ్చిన ఒకే ఒక్కసారి నంద్యాలలో జరిగిన బలిజ మహాసభలకి నల్లగట్ల నరసింహులు గారు ఆహ్వానిస్తే మిర్యాల వెంకటరావు గారిని తోడు తీసుకుని వంగవీటి మోహన్ రంగారావు గారు వెళ్ళిన నేపథ్యం అనమాట. ఆ తర్వాత ఇప్పుడు రాయలసీమ జిల్లాలకు వంగవీటి మోహన్ రంగారావు అవునవును వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు, ఆయన నివాసానికి కూడా వెళ్ళారు. నాకు అది అవగాహన ఉంది. నాకు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ వారి పేరు నరసింహులు, మీ పేరు నరసింహారావు, అదే ప్రాంతం నుంచి అదే నియోజకవర్గాల నుంచి పోటీ చేసేటటువంటి వెసులుబాటు మీకున్నప్పుడు ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాల్సిన దిశగా మీరు కృషి చేయాలని ఖచ్చితంగా కృషి చేస్తాము. అంత దైవ నిర్ణయం, మా బాబు గారి ఆశీస్సులు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చేస్తున్నటువంటి పోరాట పటిమ కావచ్చు, మీ దీక్షాదక్షతలు కావచ్చు, సామాన్యమైనవి కాదు. ఎందుకంటే అతి పిన్న వయసులో అతి తక్కువ కాలంలో మీరు రాష్ట్ర కార్యదర్శి కావడం అనేది సాధారణమైన విషయం కాదు. అయితే మొన్నటికి మొన్న మీరు జిల్లా అధ్యక్షుడు అవుతారని చాలామంది ఎదురు చూశారు. ఎందుకు అనూహ్యంగా గౌరి చరితారెడ్డి గారి పేరు తెర మీదకి వచ్చింది? ఎందుకు నరసింహారావు గారి పేరు వెనక? అంటే మా పార్టీలో ఎప్పటికప్పుడు ఈక్వేషన్స్ అన్ని సమీకరణాలు తీసుకుని బాబు గారి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం జరిగింది. నేను కూడా బాగా ఆశించాను, ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉంటాము, అందరికి కూడా మనం ఏదో ఒక సేవ చేసుకుంటూ ఉండవచ్చు అనేటువంటి ఆశపడ్డం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవి వస్తుందంటే ఆశపడ్డం అనేది మానవ సహజము. కానీ మా బాబు గారు తీసుకునే నిర్ణయాలకి సదా కట్టుబడి ఉంటాను నేను. చాలామందికి ఆళ్ళగడ్డ నియోజకవర్గం అంటే రెడ్డి సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం, అయితే గంగుల కుటుంబం లేకపోతే భూమా కుటుంబం మాత్రమే, ఇక్కడ బలిజల ఉనికి అంతంత మాత్రమే అనేటటువంటి వారికి మీరు ఇచ్చే సమాధానం అంటే ఒకటే శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు ఎప్పుడో తెరమడుగైపోయినాయి. ఇప్పుడు అంత కాలం చెల్లింది వాటికి. అంటే మీరు గమనించండి, ఎక్కడే కానీ ఏ కాన్స్టిట్యున్సీలో కూడా అటువంటి దౌర్జన్యాలు కానివ్వండి, ఆ పెత్తందారీ వ్యవస్థ కానివ్వండి, అంతా కూడా పోయింది. ఇప్పుడు అందరు కూడా చదువుకున్నారు, అందరిలో కూడా ఖచ్చితంగా ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. అంటే ఎవరైతే సేవాభావంతో ఈ మనకి అంకిత భావంతో పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి రేపు పొద్దున ఓటు వేసే దానికి అందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం 2 వర్గాలు ఉంటాయి, 3 వర్గాలు ఉంటాయి. ఈ యొక్క రోజుల్లో అది నేనైతే ఒప్పుకోనండి. అది 2 కుటుంబాలు ఉంటాయి, 2 కుటుంబాలు ఉంటాయి, 3 కుటుంబాలు ఉంటాయి అంటే మాత్రం నేనైతే దానికి ఒప్పుకోను, దానికి అంగీకరించను. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా కంటెస్ట్ చేసేటువంటి అర్హత ఉంది. ఖచ్చితంగా అది పార్టీ ఆదేశించి అవకాశం ఇస్తే ఎక్కడైనా నిలబడతాము, ఎక్కడైనా పోటీ చేస్తాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు, గోదావరి జిల్లాలో మా సామాజిక వర్గం సాంద్రత ఎక్కువ, తీవ్రత ఎక్కువ, ఇట్లాంటి పదప్రయోగాలన్నీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళినప్పుడల్లా చేస్తూ ఉంటారు. మనం వాటి జోలికి ఇప్పుడు నేను వెళ్ళటం లేదు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి తీసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లా వరకు వస్తే అసలు శ్రీశైలంలో కనీ విని ఎరుగని విధంగా బలిజల సత్రం ఏదైతే ఉందో, శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ చాలా పెద్దది ఉందండి. అలాగే అహోబిలంకి వచ్చేటప్పటికి అక్కడ కూడా
ఉందండి, మంచి బలిజల సత్రం దేవరాయ ఉంది. చారిటబుల్ ట్రస్ట్ నేను కూడా అక్కడ ఒక నిర్మాణం కోసం నేను కూడా నా వంతు కృషి నేను చేశారు. అట్లాగే ఆళ్లగడ్డకు వచ్చేటప్పటికి శెట్టి విజయ్ కుమార్ గారి కుటుంబానికి సంబంధించి బలిజల నిత్యాన్నదాన సత్రం ఒకటి, ఇవన్నీ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో బలిజలకు సంబంధించినటువంటి ఒక వర్గ స్పృహని, సామాజిక చైతన్యాన్ని ఇవి ప్రతిబింబిస్తుంది. అవును, మొదటి నుంచి కూడా శెట్టి ఫ్యామిలీ వాళ్ళు, శెట్టి విజయ్ కుమార్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా, శెట్టి ఓబులపతి గారు, ఆ కుటుంబమే కదా, గారు అయితే శెట్టి నరసింహులు గారు, వీళ్ళంతా కూడా ఆ బలిజల సత్రం అనేది వాళ్ళు ఖచ్చితంగా చేస్తూనే ఉన్నారు వాళ్ళ సేవ. వాళ్ళ పిల్లలు ఇప్పుడు అయినటువంటి విజయ్ కుమార్, అంతకుముందు వేణుగోపాల్ అయితే నేను, వీళ్ళందరూ కూడా చేసుకుంటూ పోతా ఉన్నారు. వాళ్ళ వంతు కృషిగా ప్రతి ఒక్క బలిజలు కూడా 10 రూపాయలు కానివ్వండి, 100 రూపాయలు, 1000 రూపాయలు, ప్రతి ఒక్క బలిజలు కూడా డొనేషన్ ఉంటుంది అక్కడ, చేస్తారు, విరివిగా పాల్గొంటారు. అందరికి కూడా ఆత్మ ఉంది, కులం పట్ల ఒక ఇదైతే ఉంది, బాధ్యత, సామాజిక బాధ్యత ఉన్నటువంటి సామాజిక వర్గానికి రాజకీయంగా అక్కడ పోటీ చేసేటటువంటి అవకాశం ఏ రాజకీయ పార్టీ కల్పించలేకపోవడం అనేది పెద్ద విషాదం. అంటే మేము పోటీ చేస్తాము అని వచ్చిన వారి సంఖ్య నాకు తెలిసినంత వరకు తక్కువ, ఆ కాన్సెప్ట్ ఆ జిల్లాలో లేదు అని నేను అనుకుంటున్నాను నేను ఇంతవరకు. ఎందుకంటే ఎన్నో సమీకరణాలు ఉంటాయి దీంట్లో. ఓ రాజకీయ పార్టీలో చేరాలన్నా, ఆ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించాలన్నా, రేపొద్దున మనం కంటెస్ట్ చేయాలన్నా ఎన్నో సమీకరణాలు ఉంటాయి. ఈ సమీకరణాలు అన్నిట్లో మిళితం చేసుకుంటా వచ్చే వ్యక్తులు తక్కువ అని నేను అనుకుంటున్నా అక్కడ. ఇప్పుడు మీరు చెప్పారు 2-3 పేర్లు, ఈ 4-5 తప్ప మిగతా వాళ్ళు రాజకీయంగా మేము ఉన్నామని వచ్చినటువంటి దాఖలాలు లేవు అక్కడ మా ఉమ్మడి కర్నూలు జిల్లాలో. ఆర్థికంగా స్తోమతగా ఉన్నారు, రాజకీయం పరంగా వచ్చి వాళ్ళు చేయగలిగినటువంటి సేవా కార్యక్రమాలు కొంతమంది గోప్యంగా చేస్తున్నారు, కొంతమంది బయటకు వచ్చి చేస్తున్నారు. కానీ మేము వస్తాము అనేటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. సార్, కూటమిపై 2 సంవత్సరాల పరిపాలనా కాలం ముగిసిన, ఇంకా 3 సంవత్సరాల పరిపాలనా కాలం ఉన్న నేపథ్యంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత బయలుదేరిందని, ఈ వ్యతిరేకత ఖచ్చితంగా వైకాపాకి వరంగా పరిణమించముందని వస్తున్నటువంటి వ్యాఖ్యల మీద మీ విశ్లేషణ. మీరు ఏ నేపథ్యంలో తీవ్ర వ్యతిరేకత అని చెప్తున్నారో నాకైతే అర్థం కావడం లేదండి. ఇప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకి కేటాయించాల్సినటువంటి పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, జనసేనకి అన్యాయం జరుగుతుందని జన సైనికులు ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల ఇళ్ల దగ్గరికి, గడపల దగ్గరికి వెళ్ళి మేము పడిగాపులు కాస్తున్నా, మాకు ఎటువంటి ప్రాధాన్యత లేదు, మాకు ఎటువంటి న్యాయం జరగటం లేదని వాళ్ళు ఆక్రోషిస్తున్నారు. లేదండి, వారికి సంబంధించిన వారికి ఖచ్చితంగా కేటాయిస్తూ ఉన్నారు. బీజేపీ బీజేపీ కేటాయిస్తూ ఉన్నారు. సమన్యాయం పాటించడంలో కానివ్వండి, జనసేనానికి ఇచ్చేటువంటి ఏదైతే అసామాన్యమైనటువంటి మర్యాద విషయంలో కానివ్వండి, అన్నీ కూడా చాలా చక్కగా బీజేపీ వారికి కూడా ఇచ్చేటువంటి ఏదైతే ఉందో సమన్యాయము, కూటమి ధర్మాన్ని పాటించడంలో బాబు గారిని మించినటువంటి వారైతే లేరు నా ఉద్దేశం ప్రకారం. ఖచ్చితంగా అన్ని సమపాలనలోనే జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు చెప్పాను కదండి, గొడ్డలపాటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడంలో వాళ్ళకు ఏదన్నా ఒక అవార్డు ప్రకటిస్తే బాగుంటుందేమో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.